ఓవరాల్ గా ఇవన్నీ చూసుకుంటే జగన్ కంటే ఎక్కువగా ఉన్నాయి, జగన్ కంటే ఎక్కువ కావాలి, మేబీ ఎక్కువ అప్పులు చేయాలి. ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి కేంద్రం ఏమన్నా ఆపన్నహస్తం అందిస్తుందా, లేదంటే ఎక్కువ అప్పులు ఇప్పిస్తుందా? కేంద్ర సపోర్ట్ చూసుకుని ఇవన్నీ అమలు చేయాలనుకుంటున్నారు బాబు గారు, చేస్తారు? ఇప్పుడైతే ధైర్యం ఉంటుంది ఆయనకి. మామూలుగా అయితే కనుక ఇది అమలు చేయడం అసాధ్యమని అనుకుంటా అదే నేనైతే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రానికి అవసరం ఉంది కాబట్టి అప్పులు ఇప్పుడు జగన్కి కొన్ని ఎక్స్ట్రా ఇచ్చారు కదా. అంటే కేంద్రం ఏం చేసిందంటే కొన్ని అప్పులకి కొన్ని పారామీటర్స్ పెట్టింది. నువ్వు ఇది ఇంప్లిమెంట్ చేస్తే మంచినీళ్ళ పథకం సరిగ్గా అమలు చేస్తే నీకు ఎంత ఒక 5.5% ఎక్స్ట్రా అప్పు తీసుకోమని చెప్పి, ఇళ్ల పథకం అమలు చేస్తే ఎట్లా అని. ఇప్పుడు కరెంట్ సంబంధించి డిజిటల్ మీటర్స్ పెట్టారు. ఆ డిజిటల్ మీటర్ పెడితే 0.5% ఇస్తానని పెట్టాడు. 0.5% లోన్ తీసుకున్నాడు. అట్లా కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఆ ప్రోత్సాహకాల ద్వారా లోన్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. కానీ ఎంత తీసుకున్నా ఇప్పుడు వీటికి తగ్గ స్థాయిలో ఎవరికైనా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఒకటే కదా. అదే ఎఫ్ఆర్బిఎం నిబంధనలోనే ఎగ్జామ్షన్ అడుగుతారేమో చంద్రబాబు. అలా కూడా ఉంటుందా? అంటే అప్పుడు దేశవ్యాప్తంగా ఇవ్వాలి, ఇంకొకటికే ఇయ్యరు. అది అవును. అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఆర్థిక అంశం అవుతుంది. అంతేగాని ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేక మినహాయింపులు ఏమి ఉండవు కదా, ఒప్పుకోరు కదా, స్పెషల్ ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు కదా. దానికంటే లేదా ఇప్పుడు మొన్న రిజర్వ్ బ్యాంక్ 2 లక్షల కోట్లు ఏమో ఇచ్చింది ఎక్స్ట్రా మిగిలినవి అని వాళ్ళ దగ్గర. అట్లాంటి వాటిలో ఎక్కువ వాట అడుగుతారు. బాబు గారు అనుభవం ముందు ఈ హామీలు ఇవన్నీ ఒక సవాళ్ళుగా ఉంటాయా, లేదా చాలా సునాయాసంగా ఆయన అన్న పదం సంపద సృష్టి రాష్ట్రంలోనే, అదేమన్నా మళ్ళీ మనం చూసే అవకాశం ఉంటుందా?